బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. నల్గొండ ఉసురు తగిలే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యాడన్నారు. పార్టీ ఫిరాయింపులకు పెద్దన్నడు కేసీఆర్ హరీష్ రావు అని ఎద్దేవా చేశారు. సంతలో పశువులను కొన్నట్లు కేసీఆర్ ఎమ్మెల్యేలను కొన్నాడని ఆరోపించారు. గతంలో సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మళ్లీ అదే సెంటిమెంట్ను వాడుతున్నారని బీర్లా ఐలయ్య ధ్వజమెత్తారు. అదే ప్రాంతీయ తత్వాలకు గౌరవం పెంచినాం. మీ 10 ఏళ్ల పాలనలో రైతన్నలు మోసపోయారు, యువకులు మోసపోయారు, మహిళలకు అగౌరవపరిచారు. మరి ప్రజాప్రభుత్వాన్ని చూసి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ఇయ్యాల బయటకు వచ్చి కేసీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏదో సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చిన నువ్వు ఈ రోజు మళ్ళీ అదే సెంటిమెంట్ను రగిలించాలని, అదే ప్రాంతీయ తత్వాలను రగిలించాలి, భాషను వాడుకొని మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ కు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పారు. ఫామ్ హౌస్ కు పంపినా ఇంకా వాళ్ళ పార్టీ వక్రబుద్ధి మారలే. ఎప్పుడైతే మీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా నామకరణ చేసిరో అప్పుడే తెలంగాణ పేగుబంధం తెగిపోయింది. కాబట్టి ఇవాళ మీరు తెలంగాణలో మీ పార్టీ కానీ మీరు కానీ కన్మరుగే రోజు దగ్గర పట్టాయి. ఏదో మీ ఉనికి చాటుకోవాలి. మొన్ననే ఇక్కడ జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో మీకు సరిగ్గా సీటు రాలని చెప్పి ఏదో రెచ్చగొట్టే ప్రకటన చేస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మున్సిపల్ కానీ ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో మీ చిత్తుగా ఓడిస్తారని చెప్పి తెలియజేస్తూ